పాపం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, సీఎం కుర్చీ నుండి కేసీఆర్ గారు దిగిపోవడంతో కేటీఆర్ కి పెద్ద కష్టమే వచ్చి పడ్డది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమైందో అప్పటి నుండి తెలంగాణ రాష్ట్రంలో ట్రోలింగ్ కి గురవుతున్నారు కేటీఆర్ గారు. అనవసరమైన విషయాల్లో వేలు పెడుతూ తనకు తానే పరువు తీసుకుంటున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ఏ అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెబుతున్నా గానీ కేటీఆర్ లో మాత్రం మార్పు రావడం లేదు. సాక్షాత్తు వాళ్ళ తండ్రి పోటీ చేసిన కామారెడ్డిలో కేసీఆర్ ని గెలిపించాల్సిన బాధ్యతలు కేటీఆర్ గారికి అప్పజెప్పారు. అయినా కానీ కేసీఆర్ ని గెలిపించుకోలేకపోయాడు కేటీఆర్. కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ఏ అని తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరికి తెలుసు. కామారెడ్డిలో కేసీఆర్ ఓటమిని దాచిపెట్టడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేటీఆర్ అలా తోకలేని సవాలు విసురుతున్నాడు. ఈ మధ్య కేటీఆర్ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సమాజం కేటీఆర్ పై బగ్గుమంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ 30 సీట్లు కూడా గెలిచేదు కాదు అని కేటీఆర్ కౌంటర్ వేయగా కేటీఆర్ కి స్ట్రాంగ్ కౌంటర్ వేశారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మీ డాడీ ముఖ్యమంత్రి అభ్యర్థి అయినందుకే టీఆర్ఎస్ పార్టీకి 30 సీట్లు వచ్చాయి. ఒకవేళ నువ్వే సీఎం అభ్యర్థి అవుతే మీకు 3 సీట్లు కూడా రాకపోదు అని కాంగ్రెస్ కార్యకర్తలు కౌంటర్ వేశారు. ఈ కౌంటర్ కి కేటీఆర్ హట్ అయినట్టుంది. సిరిసిల్ల ఎమ్మెల్యే సీటుకి నేను రాజీనామా చేస్తా, కొడంగల్ ఎమ్మెల్యే సీటుకి నువ్వు రాజీనామా చేయి, నీ సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరిలో నువ్వు నేను పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దామంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. కేటీఆర్ విసిరిన సవాల్ కు సోషల్ మీడియాలో కేటీఆర్ ని ఆడుకుంటున్నారు నెటిజన్లు. అధికారం దూరమైన తర్వాత ఎందుకు పప్పులా మాట్లాడుతున్నావు కేటీఆర్, నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేవి, సీఎం తో నీకు పోలికనా అంటూ కేటీఆర్ పై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారిని గెలిపించుకోలేకపోయిన నువ్వు సీఎం కి సవాలు విసిరేంత రేంజ్ ఉందనుకుంటున్నావా, ఎందుకు పప్పులా మాట్లాడుతున్నావు కేటీఆర్ అంటూ కేటీఆర్ కి కౌంటర్ అటాక్ ఇస్తున్నారు నెటిజన్లు. ముందు రాబోయే లోక్సభ ఎన్నికల్లో పార్టీని ఎలా గెలిపించాలో కేసీఆర్ గారితో చర్చించి పార్టీ బాగు కోసం ప్రయత్నాలు చేయండి, కానీ ఇలా పప్పులా మాట్లాడుతూ ఇప్పటికే కేసీఆర్ గారి సగం పరువు తీశావు. అసలు తెలంగాణలో కేసీఆర్ గారు ఎక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినా కానీ ఓడిపోడు అని తెలుగు రాష్ట్రాల ప్రజలు భావించారు. కానీ నీ పైన నమ్మకంతో కామారెడ్డిలో కేసీఆర్ ని గెలిపించాల్సిన బాధ్యతలు నీకు అప్పచెపితే నీ స్వార్థం కోసం కేసీఆర్ ని ఓడగొట్టావు అంటూ కేటీఆర్ పై మండిపడుతున్నారు నెటిజన్లు.